నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, క్షమాపణలు చెప్పాలంటూ లోక్సభలో విపక్షాల డిమాండ్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన హరివంశ్కు అభినందనలు, సమతుల్యంతో సేవలు అందిస్తారని ప్రధాని ఆశాభావం. లేఅవుట్ క్రమబద్ధీకరణ దరఖాస్తునకు ఈ నెల 23 వరకు గడువు, పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని అధికారులకు నారాయణ ఆదేశం. ఇండోనేషియాలోని బోర్నియా ద్వీపంలో కుప్పకూలిన హెలికాప్టర్, 2 పైలట్లు సహా 8 మంది దుర్మరణం. అగ్రరాజ్య చర్యలు ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించిన ఇరాన్, కొత్తగా విధించిన ఆంక్షలు మారణ హోమానికి దారితీస్తాయని హెచ్చరిక.